అందరికీ నమస్కారం. ఈరోజు మనం మహిళా సాధికారత అనే అంశాన్ని ఒక చాలా విభిన్నమైన కోణంలోంచి చూడబోతున్నాం. ఇది కేవలం హక్కుల గురించో, పోరాటాల గురించో కాదు. ఒక స్త్రీ యొక్క అసలైన స్వభావం, ఆమెలో దాగి ఉన్న అపారమైన శక్తి, ఇంకా సమాజంలో ఆమె ఎంత కీలకమైన పాత్ర పోషించగలదో తెలిపే ఒక లోతైన విశ్లేషణ ఇది. మనం ఈరోజు మాట్లాడుకోబోయే ఈ ఆలోచనలన్నీ పండిట్ శ్రీరామ్ శర్మ ఆచార్య గారు రాసిన సహృదయ నారి అనే హిందీ పుస్తకం నుంచి తీసుకున్నవే. ఈ మొత్తం విశ్లేషణ ఆ పుస్తకంలోని ముఖ్యమైన భావనల మీదనే ఆధారపడి ఉంటుంది. సరే, మరి ఈ అంశంలోకి లోతుగా వెళ్లే ముందు మనం ఏ విషయాలు తెలుసుకోబోతున్నామో ఒక్కసారి చూద్దాం. ఈ ప్రయాణం మనల్ని ఈ మొత్తం తత్వశాస్త్రం యొక్క మూలాల్లోకి తీసుకెళ్తుంది. ముందుగా అసలు ఈ ఆలోచనకు మూలమేంటో చూద్దాం. రచయిత దృష్టిలో ఒక స్త్రీ ప్రాథమిక స్వభావం ఎలాంటిది? ఆమెలో సహజంగా ఉండే ఆ ఆధ్యాత్మిక గుణాలేంటి? ఈ మొత్తం చర్చకు గుండెలాంటి ఒక పదం ఆత్మీయత. అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఒకరితో ఒకరు కలిసిపోవడం, గాఢమైన అనుబంధాన్ని పెంచుకోవడం. ఇదే ఆత్మీయత. ఇది ఒక స్త్రీ అస్తిత్వానికే మూలమని, స్వచ్ఛమైన నదిలా ఆమె నుంచి నిరంతరం ప్రవహించే ఒక శక్తి అని రచయిత అంటారు. అయితే ఈ ఆత్మీయత అనేది ఏదో పుస్తకాల్లో ఉండే పెద్ద పదం కాదు. మన చుట్టూ, మన ఇంట్లోనే మనకు కనిపిస్తోంది. ఉదాహరణకు, బిడ్డ ఎన్ని తప్పులు చేసినా క్షమించే తల్లి ప్రేమలోనూ, కుటుంబంలో వచ్చే కలహాలను తన ఓపికతో సర్దుబాటు చేసే భార్యలోనూ, ఇలా ప్రతి చోట ఈ గుణం మనకు కనిపిస్తోంది. ఇవి కేవలం పనులు కావు, ఆమె సహజ స్వభావం యొక్క ప్రతిరూపాలు. చూడండి, ఈ మాట ఎంత పవర్ఫుల్గా ఉందో. అంటే రచయిత చెప్పేదేమిటంటే, ఒక స్త్రీ భౌతిక రూపం కంటే ఆమెలోని ఆధ్యాత్మిక స్వభావమే ఎన్నో రెట్లు గొప్పది. ఆమె అంతరంగాన్ని గనక మనం విశ్లేషిస్తే అక్కడ ప్రేమ, ఆత్మీయత తప్ప ఇంకేమీ కనిపించదు. ఇంత గొప్ప శక్తి ఒక స్త్రీలో ఉన్నప్పుడు మరి సమస్యెక్కడుంది? సమాజంలో ఆమె ఎందుకు అడ్డంకులెదుర్కొంటోంది? ఈ అద్భుతమైన సామర్థ్యం ఎందుకు పూర్తిగా బయటకు రావటం లేదు? పదండి, ఆ విషయం గురించి ఇప్పుడు చూద్దాం. ఇక్కడ రచయిత ఒక చాలా శక్తివంతమైన పోలికను వాడుతున్నారు. స్త్రీలకు అవకాశాలు ఇవ్వకపోవడం అనేది కేవలం వాళ్లకు చేసే అన్యాయం కాదు, అది సమాజం తనకు తాను చేసుకునే గాయంలాంటిది. శరీరం సగభాగం చచ్చుబడిపోతే ఎలా ఉంటుందో సమాజం కూడా అలాగే కుంగిపోతుంది. ఈ ప్రశ్న, ఆమె బాధకు, ఆమె నిరాశకు అసలు కారణమేంటో తెలుసుకోవడానికి మనల్ని దారితీస్తుంది. ఆమె ఎందుకు పోరాడుతోంది? ఇక్కడే మనము ఒక చాలా ముఖ్యమైన విషయం అర్థం చేసుకోవాలి. ఆమె పోరాటం అధికారం కోసమో, ఆధిపత్యం కోసమో కాదు. తన ఇంటిని ఒక స్వర్గంలా మార్చగల తన సహజమైన ప్రతిభను వాడుకునే అవకాశం తనకు దక్కడం లేదనేదే ఆమె బాధ. సరే, సాధికారత అనగానే చాలామందికి ఒక రకమైన సంఘర్షణ, ఒక పోరాటమే గుర్తుకొస్తుంది కదా. కాని రచయిత ఇక్కడ పూర్తి భిన్నమైన ఒక సహకార మార్గాన్ని మనకు చూపిస్తున్నారు. ఈ స్లైడ్ చూస్తే మనకు ఆ తేడా స్పష్టంగా అర్థమవుతుంది. పాశ్చాత్య దేశాల్లోని కొన్ని ఉద్యమాలు పురుషుల్ని వ్యతిరేకించడం మీద దృష్టి పెడితే, భారతీయ సంస్కృతిలో ఉన్న ఆత్మీయత అనే భావన సహకారాన్ని ప్రోత్సహిస్తుంది. ఇక్కడ లక్ష్యం ఒకరిపై ఒకరు గెలవడం కాదు, కలిసికట్టుగా అడ్డంకులను తొలగించుకుని ముందుకు సాగడం. రచయిత చాలా బలంగా నమ్మే విషయమేంటంటే, స్త్రీ పురుషుల మధ్య ఉన్న ఈ సహజమైన బంధం చాలా దృఢమైనది. అది కేవలం చిన్న చిన్న వాదనలకే తెగిపోయేంత బలహీనమైనది కాదు, అదొక ప్రకృతి నియమం. మరి సంఘర్షణ కాదు, సహకారం అంటున్నాం కదా. అప్పుడు నిజమైన సాధికారత అంటే ఎలా ఉంటుంది? రచయిత దృష్టిలో అది స్త్రీని ఒక విజయవంతమైన, గౌరవనీయమైన గృహలక్ష్మిగా తీర్చిదిద్దడంలోనే ఉంది. అయితే ఇక్కడ గృహలక్ష్మి అంటే కేవలం 4 గోడల మధ్య పనులు చేసుకునే వ్యక్తి అని అనుకోకూడదు. రచయిత ఇల్లుని ఒక చిన్న దేశంతో పోలుస్తున్నారు. ఆ దేశానికి ఆమె ఒక గౌరవనీయమైన నాయకురాలు. ఒక దేశం అభివృద్ధి చెందాలంటే మంచి చదువు, అవకాశాలు, గౌరవం ఎలా అవసరమో ఒక కుటుంబం ఉన్నతంగా ఎదగాలన్నా అవే కావాలి. ఈ మాటలు అక్షరాలా నిజం కదా. గృహలక్ష్మి యొక్క అసలైన పాత్ర డబ్బు సంపాదించడం కాదు, మంచి విలువలు అంటే సంస్కారాలు అనే సంపదను పెంపొందించడం. ఇది భౌతిక సంపద కంటే ఎంతో విలువైనది. అందుకే అంటారు కదా, కుటుంబమే మొదటి పాఠశాల అని. మరి ఆ పాఠశాలలకు హెడ్మాస్టర్లాంటి స్త్రీకి మనం సరైన గౌరవం, అవకాశాలు ఇస్తే రాబోయే తరాలు ఎంత సద్గుణవంతులుగా, విజయవంతులుగా తయారవుతాయో మనం ఊహించుకోవచ్చు. ఇదంతా వినడానికి చాలా బావుంది.
కాని దీన్ని నిజ జీవితంలో ఎలా అమలు చేయాలి, ఆచరణలో పెట్టడానికి మార్గమేంటి, అదేంటో మనమిప్పుడు చివరి విభాగంలో చూద్దాం. చూడండి, ఇవేమీ పెద్ద పెద్ద విప్లవాత్మకమైన మార్పులు కావు. చాలా చిన్నవి, కానీ చాలా ప్రభావవంతమైనవి. ఇంట్లో పనులకు ఒక టైం పెట్టుకోవడం, ఆడమగ తేడా లేకుండా అందరూ పనుల్లో సాయం చేసుకోవడం, పురుషులు ఇంటి పనిని అవమానంగా కాకుండా ఒక బాధ్యతగా చూడటం, ఇలాంటి చిన్న మార్పులే పెద్ద మార్పులకు పునాది వేస్తాయి. ఇది కేవలం ఊహేనా, ఆచరణలో సాధ్యమేనా అని అనుమానం వస్తే దానికొక మంచి ఉదాహరణ కూడా ఉంది. బర్మా దేశంలో పురుషులు వంట చేయడం, ఇల్లు శుభ్రపరచడం, పిల్లల్ని చూసుకోవడం లాంటి పనుల్లో ఏమాత్రం సిగ్గుపడకుండా పాల్గొంటారు. దీనివల్ల వాళ్ల కుటుంబాలు ఇంకా బలంగా తయారవుతాయి. ఇప్పుడు చివరిగా ఒక ప్రశ్న. మన కుటుంబాల్ని, మన సమాజాన్ని నిజంగా ఒక స్వర్గంలా మార్చుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నామా? ఈ పరివర్తనలో మనందరి పాత్ర ఎంత ముఖ్యమో ఆలోచించుకోవాలి. ముగింపుగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒకే ఒక్క విషయం: నిజమైన మహిళా సాధికారత అంటే ఆధిపత్యం కోసం చేసే యుద్ధం కాదు. అది సహకారంతో, పరస్పర గౌరవంతో ఒక ఉన్నతమైన సమాజాన్ని కలిసికట్టుగా నిర్మించడం. అదే అసలైన ప్రగతి.